ఓకే. సో ఫస్ట్ మంత్ ఈజ్ ఏప్రిల్. ఇది ఇయర్ షిఫ్టింగ్ అనేది ఎలా జరిగిద్ది అనేది ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ మంత్ ఏది ఏప్రిల్. సో మంత్ అనేది మెయింటైన్ చేసాం. డేట్స్ వచ్చేసి యాజ్ పర్ క్యాలెండర్ మనం చెక్ చేసి అప్డేట్ చేద్దాం. సో ఏప్రిల్కి హౌ మెనీ డేస్? 30 డేస్. 30 days. సో ఇది ఏ పీరియడ్ అయింది? పీరియడ్ నెంబర్ Fourth ఎంత? period. ఫస్ట్ పీరియడ్. 4. Okay, first period. ఇయర్ 1. పీరియడ్ 1. Mm. ఓకే. తర్వాత 05, 06, 07, 7. 08, 09, 10, 11, 12, now 01, 02, 03. ఓకే. సో డేస్ 05కి అంటే మేకి ఎన్ని డేస్ వచ్చింది? 31 వస్తుంది అనుకుంటా. ఒకసారి చూడు. అంతలోపు చెక్ నేను చేస్తున్నాను. పీరియడ్స్ ఫిల్ చేస్తా. క్యాలెండర్ పక్కన పెట్టేస్తే కంప్లీట్ చేసేద్దాం ఈజీగా. ఓకే. సో మే 31. 06, 07, 1 మినిట్. అన్నిటికీ చూడు ఒకసారి. ఓకే. సో ఈ మూడిటికి మాత్రం ఇవి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవి యాక్చువల్గా ఏమైతే 2026లోకి వెళ్తాయి కాబట్టి సో ఆ 26లో నుంచి 25లోకి తీసుకొని రావడానికి మనం -1 అనేది యాడ్ చేస్తాం. ఓకే. సో రిమైనింగ్ వాటికి అవసరం లేదు. సో యాజ్ యూజువల్గా మెయింటైన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఒకసారి మే మంత్కి ఎన్ని డేస్ వచ్చినాయో చూడు. 31. ఓకే. సో జూన్, June 30. జూలై, 31. 31. ఓకే. ఆగస్ట్, 31. ఓకే. September సెప్టెంబర్, 30. అక్టోబర్, 31. నవంబర్, 30. డిసెంబర్, 31. సో జనవరి 31. ఇది 2026లో 26. 31. Mm. ఓకే. ఫిబ్రవరి, 28. ఓకే. మార్చ్, 31. ఓకే. సో ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కాబట్టి ఇయర్ షిఫ్టింగ్ జరగటం వల్ల 2025లో నుంచి ఆటోమేటిక్గా 2026 నుంచి 25కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఓకే. సో నవ్ వాట్ ఈస్ ద ఇయర్? దట్ 2025 ఈస్ అవర్ కరెంట్ క్యాలెండర్ ఇయర్. సో వీఆర్ అప్డేటింగ్ అవర్ క్యాలెండర్ ఇయర్ with these particular periods and months. Okay. So here, which year we are going to report? 2025. This is our, it's going to be our Calendar. calendar year. April to March is going to be our calendar year. Okay. సో ఇక్కడ ఈ క్యాలెండర్ ఇయర్కి ఇయర్కి ఏంటంటే డిఫరెన్స్, ఇది స్టాండర్డ్ ఎస్ఏపి వాళ్ళు ప్రొవైడ్ చేసింది. సో మనం ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా జనవరి టు డిసెంబర్ అనేది సిస్టమ్ కన్సిడర్ చేసింది. ఇది మనం కస్టమైజ్డ్ చేసుకున్న క్యాలెండర్ ఇయర్. ఓకే. ఓకే. సో ఒకవేళ వీటికి మనం డిస్క్రిప్షన్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్లో మెయింటైన్ చేసుకుంటానంటే ఇంగ్లీష్ అట్లా సెలెక్ట్ చేసుకొని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల పెద్దగా కంట్రోలింగ్ అనేది ఏముండదు కాబట్టి మనం అంత అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ మనం జస్ట్ సేవ్ చేద్దాం. ఓకే. సో అసైన్మెంట్ అనేది ఆల్రెడీ చేసాం కాబట్టి సో ఫర్దర్గా డాక్యుమెంట్ డిలీషన్కి ఒకసారి చెక్ చేద్దాం. 1 మినిట్.